బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రధానంగా కృష్ణా నీటి కేటాయింపులు, పలు ప్రాజెక్టులపైన చర్చించారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులతోనూ సీఎం రేవంత్ భేటీ కానున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. మరి ఆ పర్యటనలో భాగంగా ఆయన ఈ రోజు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో సమావేశమయ్యారు. తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఆయన సిఆర్ పాటిల్ తో చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టుగా అయితే కృష్ణా జలాల వివాదం, పలు సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులపై కేంద్ర మంత్రితో చర్చిస్తున్నారు. అలాగే సీఎంతో పాటు రాష్ట్ర నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. మరి ఈ తెలంగాణకు సంబంధించి కృష్ణా జలాల వివాదం చాలా కీలకమైంది. అలాగే పలు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులు కూడా ఇవ్వాల్సి ఉంది. ఆ అనుమతులపై కూడా ఖరారు చేయించుకుంటున్నారు. అలాగే కేంద్రం దగ్గర నుంచి రావాల్సిన పెండింగ్ అంశాలు అన్నిటిని కూడా పరిష్కరించుకునే దిశలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కొనసాగుతుంది. మరి ఈ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మరి కొంతమంది కేంద్ర మంత్రులు కూడా కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, రేవంత్ పర్యటనకు సంబంధించి పూర్తి స్థాయిలో మంత్రులు పూర్తి స్థాయిలో నివేదికలు కూడా సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా నీటి వాటాలకు సంబంధించి అంటే కేఆర్ఎంబీ జోక్యం కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందనేటువంటి రీతిలో ఇరు రాష్ట్రాలు కూడా కామెంట్ చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఎటువంటి ప్రాధాన్యం సంతరించుకుంది రామకృష్ణ? డెఫినెట్ గా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే నీటి వివాదాలు ఇప్పటి నుంచి కాదు, మొదటి నుంచి కూడా నీటి వివాదాలు ఎప్పటికి కూడా హాట్ టాపిక్ గా ఉంటాయి. మరి కృష్ణా జలాల వివాదం అనేది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పెద్ద వివాదంగా వచ్చింది. గతంలో దీనికి సంబంధించి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చర్చించుకున్నారు. అంటే విభజన హామీలు, అలాగే పెండింగ్ ప్రతిష్టాత్మక సంస్థలు, అలాగే కృష్ణా జలాల వివాదం, ఈ మూడు అంశాలకు సంబంధించి కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించుకోవడం జరిగింది. కేంద్రం కూడా ఇరువురిని కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. మరి అయినప్పటికీ కూడా ఈ వివాదాలు అనేవి ఇప్పుడు కూడా సరిగా అంటే అవి కావడం లేదు. ప్రత్యేకంగా చూసుకున్నట్టుగైతే మాత్రం అవి పరిష్కారం కావడం లేదు. దానికి కారణాన్ని కనుగొని కారణాన్ని అన్వేషించి ఇరు రాష్ట్రాల మధ్య గాని చూసుకున్నట్టుగైతే ఆ సమస్యను పరిష్కరించడానికి ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఇరు రాష్ట్రాల అధికారులు కూడా సమన్వయంతో పనిచేయాలని చెప్పి కేంద్రం సూచించింది. ఆ నేపథ్యంలోనే గతంలో కూడా అనేక సమావేశాలు జరిగాయి. మరి అయినప్పటికీ ఈ సమస్యలు పరిష్కరించలేదు. అయితే కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలి, కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి. వీటన్నిటికీ సంబంధించి కూడా రేవంత్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇటీవల ప్రధానమంత్రిని కలిసినప్పుడు కూడా ప్రధానమంత్రి కూడా అంటే ఇక్కడ సమస్యలపై సానుకూలంగా స్పందించి తెలంగాణ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ప్రధానమంత్రి కూడా రేవంత్ కి హామీ ఇవ్వడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రామకృష్ణ. ఇక ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సునీల్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ భేటీ కొనసాగుతోంది. దాదాపుగా అరగంట పాటు ఇంకా అరగంట పాటు దాటింది. ఇంకా కూడా ఈ భేటీ కొనసాగుతుందనే చెప్పాలి. ప్రధానంగా కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను తేల్చే విధంగా కేంద్రం ఒక డైరెక్షన్ ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం కూడా ఇటు కేంద్రాన్ని కోరడం జరిగింది. ఆ మేరకు ఈ రోజు కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలిశారు. ఇప్పటికే కృష్ణా జలాల వాటాకు సంబంధించి తెలంగాణ, ఆంధ్ర మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ మధ్య కాలంలో కేఆర్ఎంబీతో కూడా సమావేశమయ్యారు. తెలంగాణ దాదాపు 60 టీఎంసీలకు పైగా నీటిని విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. ఇక ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పేసి కూడా కేఆర్ఎంబీ సూచనలు చేసింది. ఆ మేరకు ఒక నిర్ణయానికైతే వచ్చినప్పటికీ శాశ్వత పరిష్కారం దిశగా కేంద్రం చొరవ చూపాలి అనేది ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అయితే కోరబోతుంది. మరోవైపు మిగిలిన ప్రాజెక్టులకు సంబంధించి
ఇటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కావచ్చు, అదేవిధంగా మిగిలిన అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం నుంచి కూడా భారీ మొత్తంలో తెలంగాణ ఆ నిధులను ఆశిస్తుంది. ఆ మేరకు కేంద్రం కూడా నిధులు విడుదల చేసే దిశగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాజెక్టుల పురోగతిని మంత్రికి వివరించబోతున్నారు. ఇక గత వారం ప్రధాని మోడీని కూడా కలిశారు. పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి ఆయనకు వివరించారు. ఆ సమయంలో ప్రధాని కూడా కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఏదైతే ఎస్టిమేషన్స్ ఉన్నాయో వాటిని కొంత సవరించి తీసుకొని రావాలి అని చెప్పేసి కూడా ఇటు సీఎం కి కావచ్చు, ఆ రోజు మంత్రి శ్రీధర్ బాబుకు చెప్పిన సందర్భంలో సీఎం రాష్ట్రానికి రాగానే అధికారులకు అదే విషయాన్ని చెప్పారు. వాళ్ళు కూడా వాటన్నిటికి సంబంధించి అంటే అన్ని వివరాలు అయితే రెడీ చేశారు. ఈ రోజు ఆ వివరాలని కేంద్ర మంత్రితో చర్చించబోతున్నారు. తెలంగాణలో పెండింగ్ లో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం నిధులు మంజూరు చేస్తే ఇక ఆ ప్రాజెక్టులను కూడా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. మరొక వైపు కృష్ణా జలాల వాటాలో ఇప్పటికే ఏపీ అదనంగా నీటిని తరలించకపోతుంది. కాబట్టి ఆ అంశాలన్నింటిని కూడా కేంద్రానికి వివరించి రాబోయే రోజుల్లో ఇరు రాష్ట్రాలకు సమన్వయం చేసే విధంగా కేంద్రం చొరవ చూపాలి అనేది కూడా ఈ రోజు కేంద్ర మంత్రి ముందు ఉంచబోతున్నారు. ఇప్పటికే గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఏపీ ఎక్కువగా నీటిని తరలించకపోతుంది అని చెప్పేసి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. ఇక రానున్న రోజుల్లో కూడా ఇటువంటి వాదనలు జరగకుండా ఉండేందుకు కేంద్రం చొరవ చూపితే శాశ్వత పరిష్కారం ఉంటుంది. అది కాంగ్రెస్ హయాంలోనే కావాలి అన్న పట్టుదలతో కూడా ఇటు సీఎం ఉన్నారు. ఆ మేరకు ఇటు సిఆర్ పాటిల్తో చర్చించి ఇటు ఒకవైపు కృష్ణా జలాలలో తెలంగాణకు రావాల్సిన వాటా, మరోవైపు ఇప్పటికే పెండింగ్ లో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులకు అన్నిటికి సంబంధించి ఎస్టిమేషన్స్ రెడీ చేసుకుని వెళ్లారు. కాబట్టి వాటికి సంబంధించి కూడా నిధుల మంజూరు కోసం ఇటు వినతి పత్రం కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మరో కేంద్ర మంత్రి కటర్ను కూడా ఈ రోజు కలవబోతున్నారు. ఇంకా ప్రధానంగా మెట్రో రైలు సెకండ్ ఫేజ్ కి సంబంధించి నిధులు మంజూరుకు సంబంధించి ఆయనతో మాట్లాడే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.